వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము మెంతం కూర, ఆలుగడ్డ, టమాటా కర్రీ చేసుకుందామండి. దీనికి ముందుగా మనం మెంతం కూర, ఆలుగడ్డ, ఆనియన్, టమాటా ఇవన్నీ కూడా నీట్గా ఒలిచిపెట్టుకొని ఇవన్నీ ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఆలుగడ్డ మాత్రం వాటర్లోనే వేసి పెట్టుకోవాలి, పొట్టు తీసేసి కట్ చేసుకొని, లేదంటే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా ఒక స్పూన్ ఎక్స్ట్రానే వేసుకోవాలండి మనం వేసేదానికి, ఎందుకంటే మెంతం కూర ఆయిల్లో ఏగితేనే బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి పోపులో. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఆనియన్ కొంచెం వేగేంతవరకు వేపుకొని ఒక పావు టీ స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము. కర్రీ కొంచెమే కాబట్టి నేను పావు టీ స్పూన్ వేసాను, మీరు ఎక్కువ చేస్తే ఎక్కువ వేసుకోవచ్చు. ఆలుగడ్డలు మనం వాటర్లో కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసేద్దామండి. ఆలుగడ్డ ముందుగానే వేసేస్తున్నాం, ఎందుకంటే ఆలుగడ్డ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందు ఆలుగడ్డ వేసేసుకోవాలండి. ఆలుగడ్డ వేసి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి బాగా కలిపేసేసుకోవాలండి. బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. ఇవి ఉడికేంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. సగం ఉడికిపోయింది ఆలుగడ్డ అనుకున్నప్పుడు మాత్రమే మనం మెంతం కూర కడిగి పెట్టుకున్నది ఇప్పుడు వేసేద్దామండి. ఈ మెంతం కూర కొంచెం నూనెలో వేగితేనే బాగుంటుందండి, కొంచెం లైట్గా నూనె ఉండాలి. ఆ నూనెలోనే వేపుకోవాలండి, వాటర్ పోసి చేస్తే అంత మంచిగా అనిపించదు. ఇప్పుడు ఈ మెంతం కూర కూడా కొంచెం మగ్గేంతవరకు మనం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. మెంతం కూర అసలు వేయంగానే స్మెల్ విపరీతంగా వస్తుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కే తినేయాలనిపిస్తుంది, అంత బాగుందండి. అది ఆయిల్ వేయంగానే మంచి వాసన వస్తుంది. చూడండి, మెంతం కూర కూడా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మాత్రం ఒక 6-7 టమాటాలు వేసుకోవాలండి. మీ కర్రీని బట్టి టమాటాలు ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఆలుగడ్డ మెంతం కూర టమాటా కర్రీ కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకోవాలి. టమాటాని టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకొని సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ముందే వేసేస్తే ఆలుగడ్డలు ఉడకవు కాబట్టి మనం ఇప్పుడు వేసుకుంటున్నాము. సాల్ట్ వేసేస్తే సాల్ట్లో వాటర్ వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేస్తే టమాటా కూడా కొంచెం మగ్గుతుందండి. మగ్గేంతవరకు మూత పెట్టుకొని టమాటా కొంచెం మగ్గింది అన్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని కారం వేసుకోవాలండి. నేనైతే 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కారం వేసేసి కారం కూడా పచ్చివాసన పోయేంతవరకు వేపుకోవాలండి. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకొని బాగా వేపాలండి అసలు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము, ఎందుకంటే ఈ మెంతం కూర ఫ్లేవర్ అనేది ఆలుగడ్డకి, టమాటాకి అన్నిటికీ పట్టాలి అంటే మనం కొంచెం వాటర్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. కాకపోతే ఎక్కువ వేయొద్దండి, లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే టమాటా గుజ్జులో నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ అయిపోతుంది. కాకపోతే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ మెంతం కూర ఫ్లేవర్ అన్నిటికీ పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది వాటర్ ఎక్కువ ఉండకూడదండి, కూర కూడా దగ్గరికి రావాలి, వాటర్ అనేది ఉండకూడదు అసలు. ఆ విధంగా వచ్చే వరకు చూడండి, ఆలుగడ్డ మెంతం కూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కొంచెం బాగా కలిపేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా ఉండాలండి, మరీ వాటర్ ఉంటే బాగుండదు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి. చూడండి, అసలు ఎంత బాగుందో చూడడానికి, సూపర్ కలర్ ఉందండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి, ఈ కర్రీ ఎంత మంచిగా ఉందో, అసలు ఆ స్మెల్కే తినాలి అనిపిస్తుందని, అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని చూసి మాకు ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.